చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది, హీరో అవ్వాలని, సినిమాలో నన్ను చూడాలని. కానీ ఫ్యామిలీ పరిస్థితులు చూసి ఆ కలను పక్కన పెట్టి డిజైనర్గా మారాల్సి వచ్చింది. ఎందుకు? మా అమ్మ కోసం, మా ఇంటి కోసం. మా నాన్నని చిన్నప్పుడే కోల్పోయాను. అప్పటి నుంచి మా బ్రతుకంతా మా అమ్మే మోసింది. ఒక్క మా అమ్మనే. రాత్రి నిద్ర మరిచి పగలు కష్టపడుతూ మమ్మల్ని నిలబెట్టింది, జీవితం గురించి పోరాడింది. ఆమె చూసిన కష్టాలు, పడ్డ బాధలు నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ బాధను తుడవడానికి, ఇంట్లో కొంచెం నవ్వు నింపడానికి నేను కష్టపడి చదివి ఒక మంచి జాబ్ తెచ్చుకున్నా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన సాధారణ అబ్బాయి తన ఇంటి కోసం ఇంటిని వదిలి వెళ్తున్న దృశ్యం. ఇది నా జీవితంలో పెద్ద అడుగు. ఇప్పుడు ఈ జర్నీ నా జీవితపు రియల్ హీరోగా ఉండడానికి చేసిన మొదటి ప్రయత్నం. నా ఈ కళ ఇంకా జీవితం కోసం పోరాటం చేస్తుంది, హీరోగా తెరపై కనిపించే ఆ రోజు కోసం. మీకు టైం ఉంటే ఈ నా జర్నీని చూడండి, చూస్తూ ఉండండి. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి త్రివేంద్రం ట్రావెల్ చేయబోతున్నా. ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రావెలింగ్ అనమాట. సో నా జాబ్ గురించి, నాకు ఇంకా జాబ్ అక్కడే వచ్చింది కాబట్టి టీసీఎస్ది. సో ఇంకా పర్మనెంట్ నాకు ట్రైనింగ్ అండ్ పర్మనెంట్ జాబ్ లొకేషన్ అదే. సో ఈరోజు నేను వెళ్తున్నా అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 5:30 అయింది. నాకు 8:10కి ఫ్లైట్ అనమాట. సో ఈ జర్నీ అనేది ఎట్లుంటుందో మీకు చూపిస్తా ఒకసారి. నాకైతే కొంచెం బాధ అవుతుంది. ఫ్యామిలీని అందరిని వదిలిపెట్టాలి. అండ్ మా ఫ్రెండ్స్ ఆలి, మహేష్, మల్లన్న, అండ్ ఇక్కడ ఆఫీస్లో వంశీ అని, మా వినీత్, ప్రఖ్యాత్, అందరూ, సత్య, చాలామంది ఫ్రెండ్స్, మహేష్ అన్న, అందరిని మిస్ అవుతా. మా ఓల్డ్ ఆఫీస్ని మిస్ అవుతా. సో ఇప్పుడు కొత్తగా అక్కడికి వెళ్ళిపోతున్నా అనమాట. సో ఎట్లుంటుందో ఏమో తెలియదు. మీకైతే అన్ని ఇప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. మీరు అయితే నా ఫ్లైట్ జర్నీ అయితే చూడండి. నేను టికెట్ బుక్ చేసి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. టికెట్ ప్రైజింగ్ కూడా లాస్ట్లో ఎంత అయినా చెప్తా. సో ఇప్పుడైతే జర్నీ చేయండి. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసేసినాం, వచ్చేస్తుంది. అందరం అయితే వెళ్ళాలి. కొంచెం మంచిగా ఉంది అండ్ కొంచెం బాధ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు వెళ్ళే రూట్, మేము ఇప్పుడైతే ప్రజెంట్ బాలాపూర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్నయ్య వాళ్ళు ఇల్లు అనమాట. సో ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే క్యాబ్ బుక్ చేసినాం. క్యాబ్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఎట్లుందో చూపిస్తా. మా అమ్మ అయితే బొట్టు పెట్టింది. సక్సెస్ఫుల్గా అన్నీ అయితే అయిపోయినాయి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం. మీలాగే నాకు కూడా ఎప్పటి నుంచి కింది నుంచి పైకి ఇట్లా చూస్తుండే, బట్ ఇప్పుడు మనం ఫ్లైట్ నుంచి కింది చూస్తాం. హైదరాబాద్లో ఉండే, ఇప్పుడు ఇంకా కొన్ని నిమిషాల్లో త్రివేంద్రం వెళ్ళిపోతాం. ఇప్పటి నుంచి అన్ని త్రివేంద్రంలో ఎట్లున్నాయి అన్ని చూపిస్తాం మీకు. ఇప్పుడైతే క్యాబ్లో స్టార్ట్ అయిపోయినాం ఎయిర్పోర్ట్కి. మమ్మీ, నేను, ముందల అలీగాడు అన్న వాళ్ళైతే బైక్లో వస్తారు. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ప్రాబ్లం అవుతుంది. మమ్మీ వాళ్ళు అటు వెళ్ళిపోతారు అనమాట ఇంటికి. ఏంటిది అక్కడ 8 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు లోపలికి వచ్చింది కదా, 8 minutes 5 minutes ఉంటుంది టైం. బయటికి వెళ్ళిపోవాలి, బయట చెక్అౌట్ చేయాలా, కార్డ్ చెక్అౌట్ చేయాలా. ఓకే, లేకపోతే 100 పడుతుంది. 10 minutes లో 100, 10 minutes దాటితే 200. అది ఎంత మళ్ళీ 12 minutes 15 minutes 400. ఓకే. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం, దిగేస్తున్నాం. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలి. అన్న వాళ్ళు ఇంకా రావాలేదు. అన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. కొంచెం అక్కడ అదైన తర్వాత వీడియోస్ అనేది తీస్తాను అనమాట. సో లగేజ్ అంతా పెట్టుకున్నాం. అన్న వాళ్ళు వస్తే లోపలికి వెళ్ళిపోవడమే. తర్వాత అంతా ఒక్కనే తీసుకోవాలి. తర్వాత అంతా ఒంటరి పోరాటం అనమాట మనది. సో మళ్ళీ అక్కడ చూస్తాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది వెళ్ళిపోతున్నందుకు? చాలా బాగా ఉంది. కంగ్రాచులేషన్ ఫస్ట్ అయితే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాను, కలవను, ఎప్పుడు ఎక్కడ ఉంటాను. మా ఫ్రెండ్ కి జాబ్ వచ్చింది. ఎలా అయినా ఇక్కడికి రావాలనుకుని ఈరోజు చాలా వర్క్స్ ఉన్నా కూడా వదిలేసుకొని ఫస్ట్ కలవడానికి వచ్చాను. నీకేమనిపిస్తుంది మా? ఏమని చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు మంచిగా అవుతుంది. మా ఫ్రెండ్ కి జాబ్ వచ్చింది. సో అందరినీ మిస్ అవుతా. మళ్ళీ ఎప్పుడు కలుస్తాను. మా బాగుంటుంది. చాలా మిస్ అయిపోతా. 2 years అయింది దాదాపు. ఇప్పుడు ఏ రోజు నా దగ్గర లేడు. లేడు కానీ ఇప్పుడు నేను చాలా లాంగ్ వెళ్ళిపోతాను. కలవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటాను.
ఇక్కడ అందరినీ చూస్తుంటే మస్తు ఎమోషనల్ అయిపోతున్నా, ఎందుకంటే అందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అన్నమాట. అందరు హగ్గులు ఇచ్చుకొని అక్కడ వెళ్ళిపోతుంటే మస్తు బాధ అవుతుంది. ఇప్పుడు నేను కూడా అదే సిచ్యువేషన్కి వెళ్తా అంటే మస్తు బాధ అవుతుంది. చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళతో ఉండి ఇప్పుడు సడన్ గా ఒకేసారి 1500 కిలోమీటర్ల దూరం అంటే అసలు ఏం అర్థం కావట్లేదు. పాప వాడికి తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది. వాడు ఇన్నోసెంట్ గా నేను ఒక ఆఫీస్కి వెళ్తున్నా మళ్ళీ వచ్చేస్తున్నా అనుకుంటుండు. బట్ ఇక్కడ అందరినీ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది ఫీలింగ్ అయితే. ఇప్పుడే బోర్డింగ్ పాస్ తీసుకున్నా. సో గేట్ నెంబర్ 16 అని ఇచ్చారు అనమాట. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం హరీగా వచ్చేసిన. సో బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే వెయిట్ చేయాలి. సో ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అవ్వలేదు. ఫ్లైట్ ల్యాండ్ అయితే వన్స్ అనౌన్స్ చేస్తారు, సో దట్ అప్పుడు వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి మమ్మీ వాళ్ళందరికీ కాల్ చేసుకొని ప్రశాంతంగా మాట్లాడుకొని మన సో మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేసినాం అనమాట. ఆల్మోస్ట్ టైం ఎగ్జాక్ట్గా 8:10 అవుతుంది. సో నేను అక్కడికి 9:50కి అట్లా రీచ్ అయిపోతా. సో ఇప్పుడు లోపలికి వచ్చి మీకు ఓవర్ వ్యూ పైకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను. ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. ఎట్లుంటుందో ఏమో ఫస్ట్ టైం కదా, కొంచెం చూడాలి ఎట్లుంటుందో, ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూడాలి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నా ఫ్రెండ్ కలిసిండు ఇక్కడ, ఆయన కూడా టీసీఎస్ నిర్పేంద్ర భార్గవ్. మేమిద్దరం టీసీఎస్లో జాయిన్ అవబోతున్నాం. కోఇన్సిడెన్స్గా కలిసినాం. సో ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను. సో ఇప్పుడైతే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది, మీకు చూపిస్తాను. Oxygen flow. Cover your nose and mouth and breathe. హైదరాబాద్లో 9కి స్టార్ట్ అయ్యి ఇక్కడ 10:30కి రీచ్ అయిపోయినాం. ఇప్పుడే ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. సో ఇప్పుడైతే ఇంకా బయటకు వెళ్ళాలి, ఎట్లుంటుందో తెలియదు. ఫస్ట్ టైం త్రివేంద్రంలో అయితే అడిగి పెట్టేసినాం. ఇప్పుడు చూడాలి బయట ఎట్లుంటుంది, లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, బయటకు వెళ్ళాలి. చాలా బయటకు వచ్చేసినాం. చెవులు అయితే ఏమి వినపడట్లేదు, బ్లాక్ అయిపోయినాయి అంట. సో త్రివేంద్రంలో అడుగు పెట్టాం. సో ఇప్పుడు అకామిడేషన్ కోసం చూడాలి. సో ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అవి అట్లా వస్తూ ఉంటాయి మరి, ఆ లగేజ్ తీసుకోవాలి. సో వీళ్ళందరూ కూడా మా బ్యాచ్ తీసేసేవాళ్ళు. ఇప్పుడే లేచిన మమ్మీ కాల్ చేస్తే సడన్గా లేచి ఏంది ఇక్కడ ఉన్నా అనిపించింది. అంటే లైక్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయదు కదా మనం ఇక్కడికి వచ్చినామని. అసలు గుర్తు కూడా లేదు నాకు, ఎందుకంటే ట్రావెల్ చేసినట్టు కూడా నాకు ఇంత కూడా లేదు. అది 1 అవర్ ఇట్లా ఫ్లైట్ ఎక్కడ దిగినాం, ఇక్కడ వెయిట్ చేసినాం, వచ్చేసినాం అంతే. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి పీజీ కోసం పాటలు పాడాలి.
నైట్ బిర్యానీ తిన్నా, అది కూడా చిన్న రైస్తో వేసారు బిర్యానీ మొత్తం. దమ్ము కూడా దానిలోనే పెట్టేసారు. కొంచెం వెరైటీగా అయితే ఉండే. నాకు ఆకలి ఉంది కాబట్టి తిన్నా ఏదో ఒకటి 2 o'clockకి. బట్ ఆ టేస్ట్ అయితే ఏమో అంత అయితే మంచిగా లేదు. సో ఇక్కడైతే నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నాయి. ఆయన చికెన్ కర్రీ ఇచ్చిండు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే హాస్టల్ చూసుకున్నా, కొంచెం పర్లేదు. సో ఇప్పుడైతే తినేసి మళ్ళీ మాట్లాడతాం. హాస్టల్ దొరికేసింది. ఇది సెకండ్ డే ఇన్ త్రివేంద్రం. సో హాస్టల్కి ఇక్కడే ఉంది, లోపల ఉంది. మీకు తర్వాత చూపిస్తా హాస్టల్ చూసుకోవాలి. సర్ప్రైజ్ ఏంటంటే ఇట్లా ముందర తిప్పితేనే ఆఫీస్ అనమాట. నాకు కనిపించేది టెక్నో పార్క్ ఇదంతా. సో ఇదే మొత్తం. నేను ఉండేదేమో ఇక్కడే. వీఆర్ ఆల్ సర్చింగ్ ఫర్ బెస్ట్ రూమా. వచ్చిన కొన్ని రోజులకి అన్నీ మంచిగా సెట్ అయినాయి. ప్రతి కళ నెరవేరాలి, ప్రతి మనసు సంతృప్తి చెందాలి. ఒకడిపై ఆశ పెట్టుకోకండి, మీ కళలపై నమ్మకం పెట్టుకోండి. అవి ఎప్పటికైనా నిజమవుతాయి, నమ్మితే. సరే మరి.